వెళ్దామా? వెళ్దాం. ఏమా ముందా ఏడు పాపి జరిగింది చెప్పమ్మా. డబ్బు పోయింది సార్. మా ఆఫీస్ డబ్బు దొంగిలించి పారిపోయారు సార్. అమ్మా ఆ అమ్మాయి చెప్పింది ఏమీ నాకు అర్థం కావట్లేదు. జరిగిందంటే నువ్వు చెప్పమ్మా. మేము పక్కనున్న బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసి తీసుకొని వస్తున్నాం. ఆ మనీని ఇద్దరు దొంగలు లాక్కుని పారిపోయారు సార్. డబ్బెంత? 12 లక్షలు సార్. ఏంటమ్మా మీరు చెప్పేది? మీరంత డబ్బు బ్యాంక్ నుండి విత్డ్రా చేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నారా? ఏమ్మా నేను నిన్ను అడుగుతుంటే నువ్వు ఆ అమ్మాయికి చూస్తావేంటి? నేను ఆటోలో వెళ్దామని చెప్పాను సార్. ఈ అమ్మాయే, పక్కనే కదా ఆఫీస్ ఉండేది. ఇంత చిన్న దూరానికి మళ్ళీ ఆటో దేనికి, నడిచే వెళ్దామని చెప్పింది సార్. అలా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ అమ్మాయి చెప్పిందని నడుచుకుంటూ వచ్చాం సార్. అలా వచ్చే దారిలో ఇలా జరిగింది సార్. అదంతా పక్కన పెట్టండి. అసలు ఈ అమ్మాయి ఎవరు, నువ్వెవరు? మేమిద్దరం అను ఇండస్ట్రీస్ లో జాబ్ చేస్తుంటాం సార్. ఈ అమ్మాయి అను మేడం కి పర్సనల్ సెక్రటరీ, నేను తన అసిస్టెంట్ ని. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజానికి నిన్ను చూస్తుంటేనే పర్సనల్ సెక్రటరీలా ఉన్నావు. ఈమె వాలకం చూస్తుంటే నీకే అసిస్టెంట్లా ఉంది. అలాంటిది మీరేంటి స్టేటస్లో మార్చి చెప్తున్నారు? అలా అనకండి సార్. మీకో విషయం చెప్పనా? ఈ అమ్మాయి కలెక్టర్ కూడా చదువుతుంది సార్. ఓహో, ఇందులో ఈ కొసమెరుపు కూడా ఉందా? ఏమ్మా ఇటు చూడు, నువ్వు చదివి కలెక్టర్ అవుదాం అనుకుంటున్నావా? నీ మొహాన్ని కలెక్టర్ అవుదామనే. నేను ఇలా అడుగుతూనే ఉన్నాను, అది పక్కన పెట్టి నువ్వు ఏడుస్తూనే ఉన్నావు. ముందు నీ ఏడు పాపి విషయం ఏంటో చెప్పమ్మా. నిజం చెప్పాలంటే నువ్వే హై అథారిటీ. ఏమైందో అసలు విషయం చెప్పమ్మా. సార్ అసలు విషయం ఏంటంటే ఆఫీస్లో శాలరీస్ ఇవ్వాలని బ్యాంకుకి వెళ్ళి డబ్బులు